తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని టీటీడీ పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. మడకసిరలో భక్తరపల్లి లక్ష్మీ నరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు గురువారం నిర్వహించిన వసంతోత్సవం చక్రస్నానంతో ముగిశాయి. వివిధ గ్రామాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివార్లకు జ్యోతులను సమర్పించారు. విశాఖలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర మాసోత్సవాల సందర్భంగా విశేష పూజలు జరిగాయి. అమ్మవారికి ఆలయ అర్చకులు వేద పండితుల సమక్షంలో పసుపు, కుంకుమ, పాలు, సుగంధ ద్రవ్యాలు కలిపిన జలాలతో శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దివ్యక్షేత్రంలో పెద్ద ఎత్తున భక్తులు గురువారం తెల్లవారుజామున గోవిందమాలను స్వీకరించారు. పెద్దలతో పాటు యువత, బాలలు సైతం ఈ అర్ధమండల దీక్షలను చేపట్టారు. జనవరి 10న ముక్కోటి ఏకాదశి నాడు దీక్షాపరులు ఇరుముడులు సమర్పించి దీక్షను విరమిస్తారు.